హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిస్సెస్ అగస్త్య పార్ట్ 24. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. కనీసం 4 రోజులైనా ఇక్కడ ఉండాలి, నాకు చాలా పనులున్నాయి. నీకు బోర్ కొడితే క్రిష్తో పాటు బయటికి వెళ్ళు అని చెప్పేసి ఎవరికో కాల్ చేశాడు అగస్త్య. ఆ కాల్ మాట్లాడే అయిపోయేంత వరకు వేచి ఉండి తనకు ఎదురుగా నిలబడి, క్రిష్ మాటలకి నాకు పెద్ద చిరాకు వస్తుంది, తనతో నేనెందుకు తిరుగుతాను, తిరిగితే నీతో తిరుగుతాను అన్నాను ఉరిమి చూస్తూ. నాతో కలిసి తిరగాలంటే ఇంకొక 4 రోజులు ఓపిక పట్టాలి అని అన్నాడు తను. 4 అంటే 4 రోజులు, ఆ తర్వాత ఇక్కడ ఒక క్షణం కూడా ఉండేది లేదు. మనం ఇండియా వెళ్ళిపోవాలి అని గట్టిగా చెప్పాను నేను. సరే అని అన్నాడు తను. నా ఫోన్ కోసం వెతికి ప్రాణాలు పోగొట్టుకుని నలిగిపోయి ఉందది. ఆ విషయం అగస్త్కి చెప్పగానే గట్టిగా నవ్వాడు. నీకేం తెలుసు, అది నా ఫస్ట్ శాలరీతో కొన్న ఫోన్ అని ఏడుపు మొదలుపెట్టాను నేను. నేను అలాంటిదే కొనిస్తానులే అని అన్నాడు అగస్త్య. నాకేం అక్కర్లేదు, నీ ఫోన్ ఇవ్వు, విన్నీతో మాట్లాడాలి అని అన్నాను. తన పర్మిషన్ తీసుకోకుండానే తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని అక్కడి నుంచి గదిలోకి పరిగెత్తాను. తను అరుస్తున్నా వినిపించుకోలేదు నేను. అన్నీ ఇలాంటి పనులే చేస్తుంటాను, మరి తను భరించాలిగా, తప్పదు అసలు. నా అల్లరితో, అగస్త్య కోపంతో ఆ రోజు అలా గడిచిపోయింది. మరుసటి రోజు కూడా ఇంపార్టెంట్ వర్క్ ఉందని తను వెళ్ళాలి అనుకున్నాడు. మెల్లిగా తన ముందుకు చేరాను. షర్టు బటన్స్ పెట్టుకుంటున్నాడు తను. సార్ అని అన్నాను నేను. ఏం కావాలి అని అన్నాడు అగస్త్య. ఇంట్లో అసలు ఉండాలి అని అనిపించడం లేదు. నేను రానా అని అడిగాను. అవసరమా నువ్వు, ఇంట్లో ఉండు, నీ న్యూ ఫోన్ ఇవాళ వస్తుంది, క్రిష్ వస్తాడు అని అన్నాడు. తను కట్టుకుంటున్న టై నా చేతులతో కడుతూ, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా అని బ్రతిమాలాను నేను. ఇప్పుడు ఎందుకు టెంప్ట్ చేస్తున్నావు అని అడిగాడు, నా నడుము చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుంటూ. హవ్వా, నేనేం చేశాను, నీ ముందేమైనా షో చేశానా, జస్ట్ టై కట్టాను అని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను. నా వైఫ్ అయ్యాక ఇలాంటివి చెయ్యి, ఇప్పుడు వద్దు అన్నాడు నా చుట్టూ చేతులు బిగిస్తూ. వద్దు అన్నావు కదా, మరి వదులు అన్నాను నేను ఊరుకోకుండా. అని నా మెడ దగ్గర వెచ్చగా గాలి ఊదాడు. తన మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్నాను నేను. బేబీ పిలిచాడు. చెప్పు. ప్లీజ్ దూరంగా ఉండవే బ్రతిమాలాడు. నవ్వుకున్నాను చిన్నగా. సరే ఓ ముద్దిచ్చిపో అని తెగ సిగ్గుపడిపోతూ అడిగాను. నీ విష్ కాదంటానా అన్నాడు నా మెడ మీద పెదవులు నిలుపుతూ. మైకం కమ్మేసింది నాకు. ఇది నిజంగా తన మైకమే. ముద్దుతో ఆగడం కష్టం కానీ ఈ ప్రోగ్రాం నైట్ పెట్టుకుందాంలే అని వదిలేశాడు నన్ను. ఇడియట్ తిట్టాను సడన్గా వదిలేసేసరికి. థ్యాంక్ యూ సెనోరిటా అని అంటూ ముందుకు వంగి నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు తను. ప్లీజ్ నేను ఆఫీస్కు వస్తాను అన్నాను మళ్ళీ తన్ని బ్రతిమాలతో. ఒకసారి నీ తల కట్టు చూసుకో అని గుర్తు చేశాడు. అక్కడ నన్ను గ్రహించేంత తీరిక ఎవరికుంది. మొన్న ఒకసారి తను వేసిన డైలాగ్ తనకే కొట్టేశాను నేను. ఇవే తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని సీరియస్గా అన్నాడు. తీసుకెళ్ళమంటే ఎన్ని మాటలు అంటూ, నీ పక్క నేను సెట్ అవ్వను అనే కదా అని కోపంగా చేతులు కట్టుకుని ముఖం పక్కకి తిప్పుకుంటూ అన్నాను. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే నాకు చిరాకు అని అంటూ వెంటనే గాలి తీసేశాడు తను. నీరసంగా ముఖం పెట్టి చేతులు కిందకి వేలాడదీశాను. సరే పద, తినేసి బయలుదేరదాం అన్నాడు ఆ గదిలో నుంచి బయటకు వస్తూ. ఎగురుకుంటూ తన వెనకే వెళ్ళానా. నాకు కాళ్ళు నొప్పులు పుట్టాయి. మరి చెప్తే ఖచ్చితంగా ఇంట్లో పడేస్తాడని సైలెంట్ మెయింటైన్ చేశాను తన ముందు నేను. ఇద్దరం టిఫిన్ చేసేసి కారులో బయలుదేరాం. తన పక్కన కూర్చుని తన బుర్ర తినడం మొదలుపెట్టాను. మై ఫ్రెండ్, నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నా బ్రెయిన్ త్వరగా డ్యామేజ్ అయిపోతుందేమో అన్నాడు నా వైపు ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వైపు తల తిప్పుతూ. నీకు బోరు కొడుతుందని నేను ఇలా ప్రేమగా మాట్లాడుతుంటే నన్నే ఇంత దారుణంగా అవమానిస్తావా నువ్వు? చూస్తూ ఉండు, నువ్వు మాట్లాడే వరకు నీతో మాట్లాడను అని విండోలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాను. ఆఫీస్ వచ్చింది. ఈ అగస్త్యకి ఎంత పొగరంటే కనీసం నన్ను పిలవకుండా నా చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయాడు. కాదు లాక్కెళ్ళాడు అంటే కరెక్ట్. అక్కడ అందరూ ఫారినర్సే ఉన్నారు.
ఒకే ఒక్క అతను మన ఇండియన్ కనిపించాడు. అతను అగస్త్య ఫ్రెండ్ అని నాకు తెలిసింది. సరాసరి తన క్యాబిన్కి తీసుకెళ్లాడు. ఇండియాలో ఉన్న అంత పెద్ద ఆఫీసేం కాదు. అక్కడ కూడా ట్రయల్ వేస్తున్నాడని తెలిసింది. తను ఎక్కడైనా కింగే కదా, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని నమ్మకం ఉంది నాకు. కనీసం ఫోన్ కూడా నా దగ్గర లేదు. తనేమో వర్క్ చేసుకుంటున్నాడు. పిచ్చి బోర్ కొడుతోంది. మరోవైపు నేరుగా తన దగ్గరికి వెళ్ళి నాకు బోర్ కొడుతుంది అని చెప్పేశాను. సీరియస్గా చూశాను నా వైపు. తనతో మాట్లాడకుండా ఉంటానని శపథం చేశాను కదా, అది కూడా మర్చిపోయి చచ్చాను నేను. అప్పుడు సరిగ్గా గుర్తొచ్చి మళ్ళీ కోపంగా ముఖం పెట్టుకుని సోఫాలో కూర్చున్నా. నా బిహేవియర్కి చిన్నగా నవ్వాడు తను. మరో 10 నిమిషాల్లో ఒక పెద్ద కూల్ డ్రింక్ బాటిల్, ఒక బౌల్ నిండా చిప్స్, ఒక ల్యాప్టాప్ నా ముందుకు వచ్చి చేరింది. తను అరేంజ్ చేశాడు. నాకు అర్థమైపోయింది. వెంటనే అది ఓపెన్ చేసి మూవీ పెట్టుకుని చూస్తున్నా. చిప్స్, పెప్సీ ఖాళీ చేసేసాను. త్రేన్పులు కూడా వచ్చాయి. మరి నేను చూస్తున్న మూవీ మధ్యలో ఉంది అనగా రామ్ వస్తానన్న విషయం నాకు గుర్తొచ్చింది. నా ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడేమో, అదేమో పగిలిపోయింది. నేను కావాలని స్విచ్ ఆఫ్ చేశాను అనుకుంటాడేమో అని అనిపించింది నాకు. వెంటనే ల్యాప్టాప్లో మెయిల్ ఓపెన్ చేసి దాని నుంచి రామ్కి మెసేజ్ చేశాను. నా ఫోన్ పోయిన విషయం చెప్పాను. హాయ్ శ్రీ, నేను హోటల్ రూమ్లోనే ఉన్నాను. లంచ్ టైంకి నీ దగ్గరికి వస్తాను. ఇంతకీ ఎక్కడ కలుద్దాం అని అడిగాడు రామ్. నాకేం చెప్పాలో ఒక క్షణం అర్థం కాలేదు. నేను మళ్ళీ నీకు మెసేజ్ చేస్తాను అని మెయిల్ క్లోజ్ చేశాను. అబ్బా, ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. రామ్ని కలవాలి అంటే మా రావణ్ అసలు ఒప్పుకోడు. ఏమి చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నా. తప్పక మెల్లిగా తన దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ సార్ సార్ అంటూ తన చేతి మీద గీకాను. ఏంటన్నట్టు నా వైపు చూపులు విసిరాడు. అది నా ఫ్రెండ్ని కలవాలి, ఇక్కడే ఉంటున్నాడు అన్నాను. ఎవరు అని అడిగాడు. రామ్ అని మెల్లిగా అన్నాను. వాడెవడు అని అడిగాడు. రామ్ మా ఇంటి దగ్గరే వాళ్ళిల్లు, చాలా మంచి ఫ్రెండ్ నాకు అని అన్నాను నేను. డ్రైవర్ వస్తాడు, వెళ్ళిరా. లంచ్ టైంకి వచ్చేస్తావా అని అడిగాడు. లేదు, తను లంచ్కి రమ్మన్నాడు. లంచ్ చేసిన తర్వాత వస్తాను అని చెప్తూ ఆగిపోయాను. సరే, నీ ఇష్టం. ఇంకో 10 నిమిషాల్లో నీ మొబైల్ వస్తుంది, అది తీసుకుని వెళ్ళు అంటూ మళ్ళీ ల్యాప్టాప్ వైపు తల తిప్పాడు తను. తనకి కోపం వచ్చిందేమో అనిపించింది నాకు. పొడిగా మాట్లాడుతున్నాడు కదా, అందుకే అలా అనిపించింది. రామ్తో కూడా అగస్త్య మ్యాటర్ చెప్పాలి అనుకున్నాను. ఫోన్ వచ్చాక అది తీసుకుని డ్రైవర్తో పాటు రామ్ చెప్పిన లొకేషన్కి వెళ్ళాను నేను. నా కోసం బయట వెయిట్ చేస్తున్నట్టుగా నేను కారు దిగగానే చెయ్యి ఊపాడు రామ్. డ్రైవర్ని అక్కడే వెయిట్ చేయమని చెప్పి నేను ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాను. హాయ్ శ్రీ నవ్వుతూ పలకరించాడు నన్ను. నేను నవ్వుతూ దగ్గరికి వెళ్ళి, ఇంత సడన్గా వచ్చావు, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా ఇక్కడ అని అడిగాను. ఇద్దరం హోటల్ లోపలికి వచ్చి కాఫీ ఆర్డర్ చేసుకుని టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. కొంచెం అలాంటిదే శ్రీ, అయినా నువ్వేంటి ఇంత సడన్గా వచ్చావు అంటూ సూటిగా నన్నే చూశాడు. ఆఫీస్ వర్క్ అని చెప్పేశాను. నిజమేనా అని అడిగాడు. దాంతోపాటు ఇంకొక పని కూడా ఉంది. అంతకుముందు నీతో ఒక విషయం చెప్పాలి రామ్. నేను ఎవరికి చెప్పలేదు, కానీ నువ్వు నా ఆత్మీయుడు కదా, అందుకే నీతో చెప్తున్నాను అని చిన్నగా నవ్వాను. ఏంటి అది శ్రీ? రామ్ ముఖంలో కలవరపాటు నా చూపు దాటిపోలేదు. అయినా రామ్ ఎందుకంత కంగారు పడుతున్నాడు? నేను హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉంటాడు కదా, నేనంటే చాలా ఇష్టం కదా. నిజానికి ఇక్కడ నేను అగస్త్య గారి కోసం వచ్చాను. రామ్ నన్ను అలాగే చూస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోబోయేది తన్నే, తన కోసమే ఇంత దూరం వచ్చాను అన్నాను నేను. నీకు ఇంతకుముందే పెళ్లి సంబంధం కుదిరింది కదా శ్రీ, ఆ విషయం తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు నాకు అర్థం కాలేదు రామ్. ఓ చిన్న విషయం అండి, మీ అభిప్రాయం చెప్పండి, మర్చిపోకండి. మీ అందరికీ ముందుగా నమస్కారం. మీ అందరి కోసం నేను
ప్రతిరోజు మిస్సెస్ అగస్త్య నుంచి 2 ఎపిసోడ్లు, ఇష్టమైన సకుడా నుంచి ఒక ఎపిసోడ్, మొత్తం 3 ఇస్తున్నాను కదా. అయితే ఈ మధ్యకాలంలో వ్యూస్, లైక్స్ వేగంగా తగ్గిందని గమనించాను. బహుశా రోజుకు 3 ఎపిసోడ్స్ మీకు సమయం సరిపోవట్లేదా చూడడానికి? నాకైతే ఇలాగే అనిపిస్తుందండి. మీరు ఏమంటారు? రోజుకు 3 ఎపిసోడ్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయా? నాకైతే ఈ ఆలోచన వచ్చింది. నా ఆలోచన ఏంటంటే, మిసెస్ అగస్త్య ఒక ఎపిసోడ్, ఇష్టమైన సకుడా ఒక ఎపిసోడ్, ఇలా రోజుకు 2 ఎపిసోడ్స్ ఇస్తే సరిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అస్సలు మిస్ చేయకండి. ఒక వీడియోని తయారు చేయడానికి నేను గంటల కొద్దీ నిజంగానే స్లీప్ మిస్ చేసుకుంటూ, వర్క్ చూసుకుంటూ, కిడ్స్ని చూసుకుంటూ ఇలా రోజుకు 2-3 ఎపిసోడ్స్ ఇస్తున్నాను. ఇది నా కష్టానికి ఇక్కడైతే ప్రతిఫలం రావట్లేదండి. నేను చాలా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు త్వరగానే ప్రతిఫలం రాదని నాకు తెలుసు. బట్ ఇప్పటికే ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైపోయింది. కానీ మీ లైక్స్ ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావడం లేదు. చాలా మంచిగా డిఫరెంట్ కథల్ని మీకు ఇస్తున్నాను కదా, ఎందుకని మీరు లైక్ చేయలేకపోతున్నారు? యూట్యూబ్ అల్గారిథం ప్రకారం రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తేనే ఎక్కువ రీచ్ ఉంటుందని చెబుతారు. కానీ మీ ఆసక్తి చూసి మీకు ఇష్టమని మాత్రమే రోజుకు 3 ఎపిసోడ్లు ఇస్తున్నాను. అది కూడా చాలా కష్టంగా. లైక్స్ పెరిగితేనే కదా నాకు కూడా వీళ్ళకి బాగా నచ్చింది అనే హ్యాపీనెస్ ఉంటుంది. మీ లైక్స్ పెరుగుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్లీజ్. మీ సిరి. అయితే ఇంకా కథ ఉంది, వచ్చేయండి. అవును రామ్, అగస్త్యతోనే పెళ్లి కుదిరింది. డాడీకి యాక్సిడెంట్ అవడం వల్ల డ్రాప్ అయ్యాం. డాడీ పూర్తిగా కోలుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం అని అన్నాను. అవునా, కంగ్రాట్స్ శ్రీ అని అన్నాడు నవ్వుతూ. అమ్మయ్య. రామ్ మనసులో ఏమీ లేదని రిలాక్స్ ఫీల్ అయ్యి థ్యాంక్స్ రామ్ అన్నాను. శ్రీ, నా రూమ్లోకి వెళ్దాం పదా, అక్కడే లంచ్ చేద్దాం అని నవ్వుతూ అన్నాడు రామ్. అగస్త్యతో లంచ్ చేయలేకపోతున్నానని ఫీల్ అయిపోయాను. రామ్, మనం ఇంకో రోజు కలుద్దామా? శ్రీ, ఈరోజు మాత్రమే ఈ సిటీలో ఉంటాను, ప్లీజ్ కాదనుకో రిక్వెస్ట్ చేస్తున్నాడు రామ్. సరే అని తల ఊపి రామ్తో పాటు తన రూమ్కి కదిలాను నేను. బాబోయ్, లిఫ్ట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే కష్టం. రామ్, నీకు కింద ఎక్కడ రూమ్స్ దొరకలేదా? టాప్లోకి తీసుకొచ్చావు అని అడిగాను నేను. నా మాటలకి చిన్నగా నవ్వి రూమ్ డోర్ తీసి లోపలికి ఆహ్వానించాడు రామ్. ఇద్దరం లోపలికి వెళ్ళాం. లోపల డెకరేషన్ చూసి నేను షాక్ అయ్యాను. రామ్ రూమ్ డోర్ లాక్ చేశాడు. కంగారుగా రామ్ వైపు చూశాను. వెల్కమ్ అంటూ నా ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు రామ్. భయంతో రామ్ ఏం చేస్తున్నావు అని అరిచాను నేను. ఐ లవ్ యూ శ్రీ అని అంటూ తన పాకెట్లో నుండి ఒక బాక్స్ బయటికి తీశాడు రామ్. నాకైతే చాలా అంటే చాలా భయంగా అనిపించింది. రామ్ అన్నాను కంగారు పడిపోతూ. నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే చేతులు వెనక్కి లాక్కున్నాను నేను. నవ్వుతూ పైకి లేచాడు. ఐ లవ్ యూ శ్రీ, నిజం చెప్పాలంటే నువ్వు పిచ్చి, నాకు అంత ఇష్టం నువ్వంటే. మనం పెళ్లి చేసుకున్నాం శ్రీ అని రామ్ అడుగుతుంటే నా గుండె ఆగినంత పనైంది. రామ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? భయాన్ని దాస్తూ ధైర్యంగా అడిగాను నేను. అర్థమవుతుంది శ్రీ. గత వారం రోజులుగా అగస్త్య దగ్గర ఉన్నా, అయినా నేను నిన్ను అనుమానించట్లేదు. నా ప్రేమను ఒప్పుకోమంటున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు పిచ్చి శ్రీ, నువ్వంటే నాకు పిచ్చి. నీకోసం అమెరికా నుండి వచ్చేసాను, నా ప్రేమని యాక్సెప్ట్ చేయి అంటూ రామ్ చెప్తుంటే రామ్ బ్రెయిన్ మామూలుగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. భయం వేసింది. రామ్, మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు అన్నాను. రామ్ ఉద్దేశం తేడాగా అనిపిస్తుంటే నాకు. నో శ్రీ, ఈ రింగ్ నీకోసమే తీసుకున్నాను అంటూ తను నా చేతిని పట్టుకుని లాక్కుంటుంటే నేను విడిపించుకొని, రామ్, ఇప్పుడు ఇది మాట్లాడుకునే టైం కాదు, మనం మరోసారి మాట్లాడుకుందాం అంటూ తనని నెట్టేసి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అన్నట్టుగా తలుపు తీయడానికి అన్నట్టు తలుపు దగ్గరికి వెళ్ళాను. అదెంత లాగినా రాలేదు. రామ్ గట్టిగా భయంకరంగా నవ్వుతుంటే నాకు చాలా భయం వేసింది. రామ్ ప్లీజ్ అన్నాను ఏడుస్తూ. నో శ్రీ, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నా ప్రేమేంటో ఈరోజు నీకు చూపించాలి. ఈ డెకరేషన్ అంతా నీకోసమే శ్రీ అంటూ బెడ్ మీద పరిచిన పువ్వులను చూపిస్తూ అన్నాడు రామ్. నా గుండె వేగం పెరిగింది భయంతో. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మెల్లిగా నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న
ఫోన్ తీసుకున్నాను. రామ్ వైపే చూస్తూ తలుపుకి ఆనుకొని కిందనే కూర్చున్నాను, భయపడుతున్నట్టు. ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేశాను, చేతిని ఒడిలో దాచిపెట్టి. శ్రీ, భయపడకు, నేను నీ రామ్ని. నా గురించి నీకు భయమా? నా ప్రేమ నీకు అర్థమవుతుంది శ్రీ. అప్పుడు నువ్వే నన్ను యాక్సెప్ట్ చేస్తావు. ఈరోజు నువ్వు నా సొంతమై తీరుతావు అంటూ నవ్వుతున్న రామ్లో మొట్టమొదటిసారిగా నేను రాక్షసుని చూశాను. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. రామ్ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు శ్రీ ఏం చేయబోతుంది? రామ్ శ్రీధని ఏం చేయబోతున్నాడు? అలాగే అగస్త్యకి ఇదంతా తెలుస్తుందా, లేకపోతే శ్రీధ రామ్కి బలవుతుందా? తెలుసుకోవాలంటే ఈ కథని చూడాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన విషయం గురించి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.